హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్. ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఎలివేషన్ అనేది చూడొచ్చు. ఎలివేషన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి మనకి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. మనకి G+1 పర్మిషన్తో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చూడొచ్చు, చాలా స్పేసెస్గా వస్తుంది. అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా అనేది వస్తుంది. మనకి స్టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది వస్తుంది. అలాగే పార్కింగ్ ఏరియాలో టైల్స్ డిజైన్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి బోరు సంపు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ హౌస్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-45 డైమెన్షన్స్లో మనకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చేయండి. అలాగే రండి నాతో పాటు హౌస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి టేక్ డోర్ అనేది ఇచ్చారు. డోర్ డిజైన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి మనకి డోర్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ఇచ్చారు వీళ్ళు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ టీవీ యూనిట్ ప్యాంట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ LED లైట్స్ విత్ రూప్ లైట్స్తో సహా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. చూడొచ్చు, మనకి స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారు. అలాగే మనకి గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. దీంట్లో వచ్చేసి కంప్లీట్గా ఫుల్ మనకి LED లైట్స్తో సహా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే పూజ రూమ్ అనేది ఇక్కడ వచ్చి చూడొచ్చు, మనకి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్గా అనేది వస్తుంది. అలాగే కిచెన్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది. కిచెన్ ఏరియాలో కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో వచ్చేసి రెడీ టు ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి కంప్లీట్గా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి అయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేసెస్గా ఉందండి. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్లో కూడా విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ మనకి ఫాల్ సీలింగ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు. విత్ LED లైట్స్ రూప్ లైట్స్తో సహా మనకి ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసి. అలాగే మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, అది వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్ కానీ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్కి వస్తుందండి. విత్ చిల్డ్రన్స్ కూడా ఫాల్ సీలింగ్ విత్ రూప్ లైట్స్ మనకి LED లైట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే విత్ సిమెంట్ ట్రాక్ అనేది ఇక్కడ ఇచ్చారు. చూడొచ్చు, అలాగే మనకి స్టోరేజ్ ఏరియా కోసం కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది. చూడొచ్చు, మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. వాష్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్కి వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి అయితే. అలాగే ఇది వచ్చేసి మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. GP అప్రూవ్తో మనకి డెవలప్ చేశారు. ఇది వచ్చేసి G+1 వరకు మనకి పర్మిషన్ అనేది ఉంది. హౌస్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-45 డైమెన్షన్స్లో వస్తుంది. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 92 lakhs నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకి పటాన్చెరు నియర్ బై ఇంద్రేశం ఏరియాలో ఉంటుంది. మనకి GP పర్మిషన్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. మనకి బీరంగూడ కూడా వెరీ నియర్ బైలో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.